గత 25 రోజులుగా ఈ 6 నెలల నుంచి నిరుద్యోగులు వెయిట్ చేసి రిప్రజెంటేషన్లు ఇచ్చి నిరుద్యోగుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ఏవైతే చెప్పిందో అవి నెరవేర్చాలని చెప్పేసి వివిధ మార్గాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వటాలు, ధర్నాలు చేయటాలు, ముట్టడి చేయటాలు, దీక్షలు చేయటాలు, నాతో పాటు ఆమరణ నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రభుత్వము ఈ నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి లాఠీ చార్జీలు చేయటం, పిడిగుద్దులు గుద్దటం, మీడియా మీద చేయటం, ఎక్కడికక్కడ 144 సెక్షన్ వేయటం, దిల్సుఖ్ నగర్ బంద్ చేయటం, అశోక్ నగర్ బంద్ చేయటం, ఇట్లా అరాచకాలు ఒకవైపు ప్రజాపాలన చెప్తూ ఇంకో సైడు మొత్తం అరాచక పాలన అనేది చేస్తుంది. ఒక మోనార్కీ టైప్గా ప్రవర్తిస్తుంది. ఈ యొక్క చర్యలను మేము ఖండించడానికి తెలంగాణలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి లాస్ట్కి ఇప్పుడు ఢిల్లీ వచ్చినాం. మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులారా, రేపటి నుంచి మీరు రండి, తరలి రండి. అక్కడైతే వాళ్ళకు మీడియా కంట్రోల్ చేస్తాడు, అక్కడైతే పోలీస్ బలగం ఉంటుంది, అక్కడైతే మనల్ని హాస్టల్ నుంచి